ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు వెజ్ బిర్యానీ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. కుక్కర్లో కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేడయ్యాక స్పైసెస్ వేసుకున్నాను. జీరా, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా యాలకులు. కొంచెం వేడయ్యాక జీడిపప్పు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, బీట్రూట్, గ్రీన్ పీస్ వేసుకున్నాను. ఇవి కొంచెం వేడయ్యాక పొటాటో వేసాను. ఇవన్నీ బాగా వేగినాక సోయా చంక్స్ వేసుకున్నాను. సోయా చంక్స్ వేడి నీటిలో కడిగి అప్పటికప్పుడే వేసుకున్నాను. ముందుగా నానబెట్టి వేసేస్తే అవి చెల్లాచెదరు అయిపోయినట్లు అయిపోతాయి, అందుకోసమని. ఇవన్నీ బాగా వేగాక లాస్ట్ లో టమాటా ముందుగా వేస్తే గ్రీన్ పీస్ సరిగ్గా ఉడకవు. కొంచెం మగ్గాక టమాటా యాడ్ చేయాలి. టమాటా పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, మసాలా పౌడర్ వేసుకుని కలిపి స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి మసాలా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా అది వేగాక వాటర్ వేసేయడమే. నేను ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మా పంట రైస్ కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నాను. ఫైనల్ గా కొత్తిమీర వేసి 3 విజిల్స్ వచ్చాక ఆపేయడమే. ఇంకా అంతే, యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ. మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి.